దేవునికి మహిమ కలుగునగాక. మరి మొదటిగా ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి నేను స్తుతి చెల్లిస్తున్నాను. మరి అలాగనే మరి ప్రభు పేరిట మరి టీంలో ఉన్న ప్రతి కుటుంబాలకు శుభములు సమాధానం తెలుపుతున్నాను. మరి అలాగనే మరి యుగంధర్ గారికి కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఉదయకాల సమయంలో మరి మనందరం సంతోషంగా ఒక కుటుంబంగా మరి ఇలా జూమ్ ప్రేయర్ అటెండ్ అవడానికి దేవుడు మనందరికీ ఒక అమూల్యమైన సమయాన్ని ఇచ్చిన్నాడు. అయితే చాలా మందికి సమయం లేదు. మనకైతే దేవాది దేవుడు అమూల్యమైన సమయాన్ని ఇచ్చినాడు కాబట్టి మనందరము ఎంతగానో స్తుతి చెల్లించేవారుగా ఉంటున్నాము. మరి సమయంలో మరి నేను తీసుకున్నటువంటి అంశం ఏమిటంటే ప్రార్థన, ప్రేయర్. ప్రార్థన అంశం తీసుకున్నప్పుడు మరి ఎంత చెప్పినా కూడా తక్కువే. అయితే మరి ఈ నేటి కాలంలో మరి ప్రార్థన అనేది చాలా అవసరం ఉంది కాబట్టి మరి ప్రార్థన అనే ఒక అంశం నేను తీసుకున్నాను. మరి ప్రార్థనలో కొన్ని విధానాలు మాత్రమే మనం తెలుసుకుందామండి ఉదయకాల సమయంలో. మరి యేసుక్రీస్తు వారు ఏ సమయంలో మరి ప్రార్థన చేసిన్నారు చూసుకుందామండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ద బుక్ ఆఫ్ మార్క్ చాప్టర్ 1 వర్స్ 35. ఆయన పెందల కడని లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏ సమయంలో ప్రార్థన మొదలు పెట్టారని మనం చూసుకున్నట్లయితే మరి పెందల కడని అంటే ఎర్లీ మార్నింగ్. మరి దేవాది దేవునికి కూడా మరి పెందల కడనే చేసే ప్రార్థన అంటే మరి చాలా ఇష్టంగా కనబడుతుంది. మరి ఎర్లీ మార్నింగ్ అంటే మరి మనందరికీ కూడా చాలా ఇష్టమైన సమయం అది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లోనే మనకి చాలా నిద్ర అనేది వస్తుంది అనమాట. రాత్రంతా సరిగ్గా నిద్ర రాలేకపోయినప్పటికీ మరి ఎర్లీ మార్నింగ్ సమయంలోనే మరి మనకు మంచి నిద్ర అనేది వస్తుంది అనమాట. అయితే దేవుడు కూడా అలాంటి మనకి ఇష్టమైన సమయాన్నే దేవుడు కోరుతున్నాడు. మరి ఎర్లీ మార్నింగ్ మనకి ఇష్టమైన సమయాన్ని, మంచి నిద్ర పోవలసిన సమయంలో మరి దేవుణ్ణి మనము ప్రార్థన చేసినట్లయితే మరి అనేకమైన దీవెనలు మరి మనము చూడగలము. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా మరి పెందల కడనే లేచి ఆయన ప్రార్థన చేస్తున్నట్టు ఇక్కడ మనము చూస్తున్నాం. మరి మనకు దీవెనలు కావాలంటే మరి మనము కూడా మరి వేకునే లేచి పెందల కడనే అంటే దాదాపు 3 గంటలు 4 గంటల సమయం. ఆ సమయంలో మరి లేచి ప్రార్థన చేయడం చాలా సంతోషకరమైనది. ఎందుకంటే ఆ సమయంలో ఏది కూడా డిస్టర్బెన్స్ అనేది మనకు ఉండదు. చాలా ప్రశాంతకరమైన వాతావరణం ఉంటుంది ఎర్లీ మార్నింగ్. ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది కూడా మరి మనకు ఉండదు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా మరి పెందల కడనే లేచి ఆయన అరణ్య ప్రాంతంలోనికి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. మరి నేను గమనించిన విషయం ఏమిటంటే ఈ పెందల కడనే లేచి మరి మనము ప్రార్థన చేసినప్పుడు ఆ రోజంతా మరి మనం ఎంతో ఉల్లాసంగా ఉంటాము, మరి యాక్టివ్ గా కూడా ఉంటాం. మనము ఆ రోజు ఏమి పని చేయాలని ఒక ప్లాన్ పెట్టుకొని ఉంటామో అవన్నీ కూడా సక్సెస్ అవుతాయి. ఎందుకంటే మరి సమయాన్ని మరి మనము నిద్ర ఇవ్వలేదు. ఆ అమూల్యమైన సమయాన్ని నిద్ర చేసేదానికి మనం ఉపయోగించుకున్నట్లయితే మనకి టైం అనేది తక్కువ పడుతుంది. అయితే మరి వేకునే లేచి మరి మనము ప్రార్థన చేసుకునే తర్వాత మన యొక్క వ్యక్తిగత పనులను ముగించుకొని మరి మనకున్నటువంటి మరి ప్లాన్ సక్సెస్ కావాలి అంటే ఒక ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ తోనే సాధ్యం ప్రియమైన వారలారా. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా మరి పెందల కడనే లేవడం మనము చూస్తున్నాం. మరి మనము కూడా ఉదయకాలం లేచి ఎర్లీ మార్నింగ్ ఎంతో శక్తి ఉంది ఆ ప్రార్థనకు. నేను నా జీవితంలో కూడా చూసినాను, అనేకమైన సాక్ష్యాలు కూడా విన్నాను. మరి అలాగే ఆ టైంలోనే ఒక పాస్టర్స్ కూడా, సేవకులు కూడా తమ తమ సంఘస్థులు విజ్ఞాపన ప్రార్థన కోరి ఉన్నప్పుడు వారందరి కొరకు ప్రతి ఒక్క పాస్టర్స్ కూడా నేను కళ్ళారా చూసిన్నాను. సేవకులు
ఆ యొక్క పెందల కడనే లేచిని వారందరి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసేవారుగా ఉంటున్నారు ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే నేను కళ్ళారా చూసిన్నాను. మరి మా అయ్యగారు కూడా ఎర్లీ మార్నింగ్ 3:00కే లేచి మరి ఆదోని దగ్గర పెద్దగడుబూరు ఒక గ్రామంలో ఆయన ఒక చర్చ్ కట్టాలని ఒక ప్లాన్ ఉన్నప్పుడు అది 2 క్రోర్స్ ప్రాజెక్ట్. అది సక్సెస్ కావాలి అంటే కేవలం ఉదయకాల ప్రార్థన ఒక్కటే. అయితే ఆయన కూడా మిడ్‌నైట్ 4:00 లేచి ఆ సంఘం యొక్క నిర్మాణం కొరకు ప్రార్థన చేసేవారు. అలాగనే మరి సంఘస్థుల యొక్క విజ్ఞాపన ప్రార్థన వాటన్నిటి కొరకు చిన్న చిన్న పేపర్‌లో రాసిచ్చేవాళ్ళు విలేజ్ కాబట్టి. ఆ చిన్న చిన్న పేపర్స్ అన్నీ తీసుకొని ఎర్లీ మార్నింగ్ ఆ పేపర్ మీద చేయి పెట్టి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేసేవారు. అంటే మరి యేసుక్రీస్తు వారే ఇక్కడ చెప్తున్నారు పెందల కడనే ప్రార్థన. కాబట్టి మరి యేసుక్రీస్తు వారు చేసిన విధంగా మరి మనము కూడా మరి పెందల కడనే మరి లేచి ప్రార్థన చేసినట్లయితే మన యొక్క జీవితంలో మరి మనం అనేకమైన మేలులు చూడగలం. మరి యోబు భక్తుడు కూడా తన కుమారుల కొరకు వేకువజామున లేసి ప్రార్థన చేసేవాడని మనము యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో చూసుకుంటున్నాం. అక్కడ కూడా ఆయన తన కుమారుల కొరకు వేకువజామున లేచి తన పిల్లల కొరకు ప్రార్థన చేసే విధంగా మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియమైన వాళ్ళారా. అయితే ప్రార్థన అనేది దేవునికి మనకు మధ్యలో ఉన్నటువంటి ఒక సంభాషణ. మనము సంతోషంగా దేవునితో మాట్లాడుకునేది యొక్క ప్రార్థన. డైరెక్ట్ కమ్యూనికేషన్ జరగడమే ఈ ప్రార్థన. అలాగనే మరి హన్నా కూడా మరి ప్రార్థన చేసింది మనందరికీ తెలిసిన విషయమే. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 27వ వచనంలో హన్నా చెప్తున్నటువంటి ప్రార్థన ఒక సక్సెస్ ఇక్కడ చూసుకున్నట్లయితే 27వ వచనము, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. దీనికి స్తోత్రం. చూడండి, హన్నా మనవి చేసుకోయింది. ఏమని మనవి చేసుకోయింది? ఒక బిడ్డను ప్రసాదించమని ఆమె మనవి చేసుకున్నప్పుడు మరి దేవుడు ఆమె యొక్క ప్రార్థనను విని ఆమె యొక్క ప్రార్థన యొక్క సక్సెస్ మనం ఇక్కడ చూస్తున్నాం. మరి ఈ బిడ్డను దయచేసినాడు అని మరి హన్నా గారు ఇక్కడ చెప్తున్నట్టు మనం చూస్తున్నాం. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. చూడండి, ఆమె ఎంత సంతోషంగా ఈ మాట చెప్తుంది. మరి ఉదయకాల సమయంలో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ప్రియమైన వాళ్ళారా. మనకున్నటువంటి ఎటువంటి పెద్ద సమస్య అయినప్పటికీ కూడా మరి మనము కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే మరి మనము జయం పొందగలము అని మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి అలాగే మరి హిజ్కియా యొక్క ప్రార్థన మనము చూసుకున్నట్లయితే మరి యెషయా గ్రంథంలో 38వ అధ్యాయం 1 నుంచి 3 వరకు మనం చూసుకున్నట్లయితే హిజ్కియా యొక్క ప్రార్థన. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1 నుంచి, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడిచిచ్చు యెహోవాను ప్రార్థింపగా. చూడండి, ఇక్కడ మనము సన్నివేశం చూసుకున్నట్లయితే మరి హిజ్కియా గారికి ఒక మరణకరమైన రోగము ఇక్కడ సంభవిస్తున్నట్లు మనం చూస్తున్నాం. అయితే దేవాది దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మరి హిజ్కియాకు తెలుపుతున్నటువంటి మాటలు. అయితే ఆయన ఆ మాట వినగానే చేసిన పని ఏమిటంటే మరి 3వ వచనములో, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకొను మనెను. అంటే ఆయన దేవునికి మొరపెడుతున్నారు. ఇక్కడ హిజ్కియా గారు దేవునికి మొరపెడుతున్నారు. వెంటనే
ఆయన చేసిన ఒక క్యారెక్టర్స్, ఆయన దేవునికి ఇష్టమైన పనులు ఏమి ఏమి చేసి ఉన్నాడో వాటన్నిటిని కూడా మరి దేవుని సన్నిధిలో ఆయన అడుగుతున్నాడు. ప్రేమైన వారలారా, కృపతో జ్ఞాపకము చేసుకోమనెను. మరి అలాగనే ఏం చేశాడు, కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థన చేసినట్లు చూస్తున్నాం. ఒక కన్నీళ్లు ప్రార్థన ఇక్కడ చూస్తున్నాం మనము. కన్నీటి ప్రార్థన చేసినప్పుడు మరి ఆశీర్వాదాలు ఎప్పటికీ వస్తాయి. అయితే మరి మనము ఏమాత్రం కూడా విశ్వాసంలో పడిపోకూడదు అనడానికి ఉదయకాల సమయంలో దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అయితే హిజ్కియా గారు మరి కన్నీళ్లు విడిచిచ్చు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారు. ఆయన చేసినటువంటి మంచి కార్యముల గురించి ఆయన దేవునికి జ్ఞాపకము చేసుకోమని మరి గుర్తు చేస్తున్నారు. మరి అయితే దేవుడు ఆయన యొక్క ప్రార్థనను మరి విన్నాడా? మనం చూసుకున్నట్లయితే 4వ వచనం నుంచి, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించినాను, ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ను నీకిచ్చేదెను. దేవునికి స్తోత్రం. చూడండి, కన్నీటి ప్రార్థన ఎప్పటికీ వ్యర్థం కాదు అనడానికి మరి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించినాను. చూడండి ప్రేమైన వాళ్ళారా, ఇక్కడ హిజ్కియా గారు మరి కన్నీళ్లు ప్రార్థన చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. అయితే కూడా మరి దేవాది దేవుడు ఆయన యొక్క ప్రార్థనను మరి అంగీకరించి మరి ఎలాంటి ఆశీర్వాదం ఇస్తున్నాడంట, ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ను ఇచ్చినంట. దేవుని స్తోత్రం. చూడండి, మరి కన్నీ ప్రార్థనకు మరి ఇక్కడ ఉత్తరం వచ్చినట్లు మనం చూస్తున్నాం. అయితే మరి మరణకరమైన వ్యాధి ఆయనకు వచ్చిన రీతిగా మరి మనము కూడా అనేకమైన సమస్యలతో మరి మనము సతమతం అవుతున్నాం. మరి ఎవరికి తెలియని విధంగా మనలో మనకి చాలా ఉంటాయి వేదనలు, బాధలు, చింతలు. అయితే మరి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి హిజ్కియా వల్లే మరి మనము కూడా ఒక కన్నీటి ప్రార్థన చేసినప్పుడు ఆయనకు ఎలాగైతే మరి 15 సంవత్సరములు దేవుడు పొడిగించిన విధంగా మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా మరి ఆయన మరి తీర్చడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయంలో మరి మనము కూడా ఒక ప్రార్థనలు చేసేటప్పుడు కన్నీటి ప్రార్థన ఎప్పటికీ వ్యర్థం కాదు అనడానికి మరి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి అలాగే ఒక పట్టుదల ఒక ప్రార్థన చూసుకున్నట్లయితే అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఇక్కడ ఏం చెప్తారంటే, దేవాది దేవుడు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండెడి. ఏమంట? శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలంట. మనకి శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంట? ఓర్చుకోవాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అయితే మనకున్నటువంటి శ్రమలను బట్టి మరి మనం ఏమాత్రం కూడా ఓర్చుకోలేని పరిస్థితిలో మరి మనము ఉంటున్నాం. అయితే ఒక పట్టుదల యొక్క ప్రార్థన మనకి ఎంతో అవసరం. ఎంత శ్రమ ఉన్నప్పటికీ, ఎంత బాధ ఉన్నప్పటికీ కూడా మరి మనకి ఓర్చుకోవాలని దేవుడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎంత శ్రమ వస్తే మనకు అంత షైనింగ్ అవుతుంది మన జీవితాలు. ఉదాహరణకు ఒక గోల్డ్ తీసుకోండి, బంగారము మరి అగ్గిలో ఎంత కాల్చుతామో మనకు అంత షైనింగ్ వస్తుంది ఆ గోల్డ్ కి. మరి అలాగే మన జీవితంలో ఎంత శ్రమ వస్తే, ఎంత బాధ వస్తే కూడా మరి మనం ఎంత నలిగిపోతామో తర్వాత దేవుడు మరి బంగారం ఒక షైనింగ్ ఎలాగైతే ఇస్తుందో అలాగా మన జీవితాలను దేవుడు మార్చడానికి సిద్ధంగా ఉంటున్నాడు. మరి దేవుడు పలుకుతున్నటువంటి వారి మాట ఏమిటంటే, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు ఒక పట్టుదల కలిగి ఉండేది. ఒక ప్రార్థనలో మరి మనకు ఒక పట్టుదల అనేది ఉండాలి. పట్టుదల అనేది ఉంటే మనము దేనైనా కూడా సాధించగలము. మరి చిన్న పిల్లవాళ్ళు ఉన్నప్పుడు, చిన్న పిల్లలు ఉంటారు అనుకోండి, వాళ్ళకి ఏదైనా ఒక వస్తువు కావాలన్నప్పుడు పిల్లలు పేరెంట్స్ ఏం చేస్తారంటే ఒక పట్టుదల చేస్తారనమాట. ఏడ్చుతారు, చాలా ఏడుస్తారు. వీలైతే అన్నం కూడా తినరు. అది చూసేసి పేరెంట్స్ ఏం చేస్తామంటే ఇంకా తట్టుకోలేక
మరి ఏం చేస్తాం, మరి మనము కొనిచ్చేస్తాం. అంటే ఒక పట్టుదల అనేది మనకు చాలా అవసరం. మరి పట్టుదలతో మరి మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనకు ఉత్తరం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. అయితే నేటి కాలంలో అనేకులు రకరకాలుగా శ్రమలో ఉంటున్నారు, బాధలో ఉంటున్నారు. మరి ఎవరికి చెప్పుకోలేని రీతిగా ఉంటున్నారు. అయితే దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఎప్పుడైతే మరి మనము పెందల కడన లేచి మరి ఆయనకు మొరపెట్టినప్పుడు, మరి హిజ్కియా వలె మరి మనము కన్నీటి ప్రార్థన చేసినప్పుడు, మరి శ్రమయందు మరి మనం పట్టుదల కలిగి మరి ప్రార్థన చేసినప్పుడు, మరి మనకున్నటువంటి అక్కర్లన్నీ ఆయన తీర్చడానికి మరి సిద్ధంగా ఉంటున్నాడని ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మనందరినీ హెచ్చరించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు తన మాటలు దీవించిన గాక. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ అక్క. వందనాలు. ప్రైజ్ లార్డ్ అక్క.